బాలకృష్ణ గారి పుట్టినరోజుకి సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆఖరికి కళ్యాణ్ రామ్ కూడా వాళ్ళ బాబాయ్ గారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఎందుకు ఈయన బర్త్డే విషెస్ని స్కిప్ చేశాడో, మరి ఇద్దరి మధ్య నిజంగానే ఇంకా కూడా ఈ యొక్క దూరం అనేది పెరుగుతూ వస్తుందా అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి రీజన్ ఏంటి? నిజంగానే వివాదాలు అనుకోవచ్చా? సో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బాలయ్య గారి పేరు తలవకపోయినా, బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పకపోయినా, సో ఏ ఈవెంట్ అయినా ఇంట్లో అయినా సరే ఎక్కడ చూసినా ఇదొకటి ఎక్కువైపోయింది. వీళ్ళ మధ్య ఏదో ఉంది, వీళ్ళ మధ్య ఏదో ఉందని చెప్పి. సో వాళ్ళ మధ్య ఏదన్నా ఉంటే వాళ్ళు ఏం బద్ధశత్రువులు కాదుగా. సో కొన్ని ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంతెందుకు, నేనే ఈ ఊళ్ళో ఉంటున్నా, మా బాబాయ్ వాళ్ళ ఫంక్షన్ జరిగితే వెళ్ళామన్నా. సో ఇప్పుడు నాకు మా బాబాయ్కి పడినట్ట కాదు కదా, కొన్ని దాని ఏమంటే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. సో ఇప్పుడు సినిమా హీరోలంతా చెప్పారు, కళ్యాణ్ రామ్ గారు చెప్పారు, రామ్ చరణ్ గారు చెప్పారు, నారా ఫ్యామిలీ అందరూ చెప్పారు, మొత్తం లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. సో ఏం లేదు ఇక్కడ, అంటే అందరూ బాగానే ఉంటారు. సో కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవచ్చు. ఒకవేళ ఆయన ఫోన్లో చేసి ఉండొచ్చు. సో అంతకుముందు కూడా అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారికి చెప్పలేదని. సో ఇట్లా ఒకళ్ళు ఇప్పుడు ట్విట్టర్లో ఇన్స్టాలో చెప్పకపోయినా కూడా పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు అనమాట. సో అంత చేయాల్సిన పని లేదు. అంటే జనాలు ఎట్లా అనుకుంటున్నారు అంటే, ఓకే మీరు షూటింగ్లో ఉండొచ్చు, డబ్బింగ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ ఒక ట్వీట్ పెట్టడానికి, చిన్న విషయం చెప్పడానికి 1 మినిట్ కూడా టైంకి దొరకట్లేదా? మరీ ఇంత అదే సొంత బాబాయే కదా అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అదే అంటుంది. సో ఆయన ఒకవేళ ఫోన్ చేసి వివరాలు తెలుపు ఉండొచ్చు. సో బయటికి చెప్పే ఇదంతా ప్రాముఖ్యంగా ఆయనకు. ఇప్పుడు ఆయన పద్మభూషణ్ వచ్చినప్పుడు మరి ఎన్టీఆర్ గారు చెప్పారుగా బాబాయ్ కంగ్రాచులేషన్. సో బర్త్డే విషెస్ ఇక్కడ చెప్పలేదని అంటే ఆ పాయింట్ మరి ఎందుకు లేపలేదు, దీన్ని ఎందుకు లేపుతున్నారు? సో అదే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పకపోతే, ఈ రోజు హీరోలు చెప్పకపోతే ఒకళ్ళకి విషెస్ ఇంకా వాళ్ళకి పడినట్టే, వాళ్ళు ఇంక బద్ద శత్రువులు ఉన్నట్టు ఇట్లా తయారు చేస్తున్నారు అనమాట ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మధ్య ఏమో ఆయన ఎందుకు చెప్పలేదో, చెప్పడానికి సిచ్యువేషన్ ఏంటో, సో అది ఎవరన్నా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఇంటర్వ్యూలు అడిగితే చెప్తారేమో. సో అట్లా ఏం నెగిటివ్గా తీసుకోవాల్సింది ఏం లేదు. ఆయన ఫోన్లో చెప్పుండొచ్చు, సో ఇంకా వేరే వెళ్ళి కలిసి చెప్పుండొచ్చు. ఆయన అయితే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నారు వార్ 2 సినిమాకి, హైదరాబాద్లో ఉన్నారు. సో మరి బాలయ్య గారిని కలిసి ఉండొచ్చు, కలిసి కూడా చెప్పుండొచ్చు. ఆ వీడియోలు ఎక్కడ బయటకు రాలేదు. సో ఏంటంటే ఏం జరిగిందనేది తెలియకుండా ఒక ట్వీట్ వేయలేదు. ట్వీట్ అయిపోతే అతను వాళ్ళిద్దరు శత్రువులు అనుకుంటే కనుక అది పొరపాటే. సో ఒకవేళ ఆయన నిజంగానే ఇంట్రెస్ట్ లేక వేయకపోతే దానికి 100 కారణాలు ఉండొచ్చు, అందులోనే వాళ్ళకి పడదని లేదు. సో అట్లా ఏం లేదు. ఇప్పుడు మరి ప్రతి ఎన్టీఆర్ గారి బర్త్డేకి బాలకృష్ణ గారి విషెస్ చెప్తున్నారా? అది తెలుసు అందరికీ. సో అది ఎవరికి తెలియదు కదా. సో దాన్ని అప్పుడు క్వశ్చన్ చేయనప్పుడు దీన్ని కూడా క్వశ్చన్ చేయకూడదు. సో అనుమానాలకి తావివ్వకూడదు అనమాట. ఏదన్నా ఉంటే ఎన్టీఆర్ గారు ప్రతిదీ ట్విట్టర్లో పెడతారు ఖచ్చితంగా. ఆ బాలకృష్ణ గారిన ఫేస్బుక్ పోస్ట్ ద్వారానో, ఆయన ఒక ఆర్టికల్ ద్వారానో పిఆర్లతో పంపిస్తారు. సో బాలకృష్ణ గారికి చుట్టూ రోజు పిఆర్లు ఉండరు, ఆయన తెలిసిన వాళ్ళకి పంపిస్తే వాళ్ళే పిఆర్లకు పంపిస్తారు అనమాట. సో అట్లా ఉంటుంది. సో ఇక్కడ దీనిలో అన్ని అర్థాలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ఈవెంట్లో మంచిగా కలుస్తారు. కలిసిన రోజు అప్పుడు మళ్ళీ ఇవన్నీ గుర్తురావు అనమాట ఎవరికి.